గౌరవించినట్టు మనం సీనియర్ నాయకుడు అనబడుతున్న చింతమోహన్ దీనికి సమాధానం చెప్పండి. 2024లో 7 జడ్జిల్లో 6 జడ్జిలు రాష్ట్రాలకు అధికారం అని చెప్పి నిర్దేశం చెప్పారు. అవును అన్నది ఏంటిది? దళితులందరూ ఒకే వర్గం కాదు అన్నారు. అవును కాదు, దళితులందరూ ఒక్కటే వర్గం అయితే మాలా మాదిగల మధ్యలో వ్యత్యాసాలు ఎందుకు వచ్చినాయి? మాదిగలు రెల్లీల మధ్యలో ఇతర కులాల మధ్యలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయి? సాంఘిక సమానత్వం అగ్రకులాలకు దళితుల మధ్యలోనే లేదు, కానీ దళితుల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు. సాంఘిక సమానత్వం అనేది, సామాజిక సమానత్వం అనేది అగ్రకులాల దళితుల మధ్యలోనే వ్యత్యాసంగా చూడొద్దు. విత్ ఇన్ ది దళితుల మధ్యలో కూడా వ్యత్యాసం ఉన్నదనే విషయం గమనించాలి, గుర్తించాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా నేను, కోర్టుకెళ్ళే ప్రజాస్వామ్య హక్కుని ఎవరైనా కాదంటారా? 2004లో మాకు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు మేము అనుసరి లేదా? సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రజాస్వామ్య హక్కుని ఎవరైనా నేను కాదంటనా? రాజ్యాంగాన్ని గౌరవించే నేను మళ్ళీ అప్పీల్ చేసుకునే హక్కుని నేను ఎందుకు కాదంటా? చేసుకోమని తప్పే ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ అసలు స్టిమ్యులేయర్ని అమలు చేయమనే అంశాన్ని మామూలుగా ఇంటర్నల్గా చెప్పడం కావచ్చు, ఓవరాల్గా ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు ఆ అంశాన్ని చెప్పారా? స్టిమ్యులేయర్ని సెంట్రల్ గవర్నమెంట్ త్రూ అమలు చేయాల్సి ఉంటుంది. మెజార్టీ స్టేట్స్ భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నాయి. ఆ రాష్ట్రాలు అమలు చేయకుండా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వచ్చారు, అది గుడ్ న్యూస్. మిగతా స్టేట్ల పరిస్థితి ఏంటి? అసలు ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు? స్టిమ్యులేయర్ విషయాన్ని అమలు చేస్తారా చేయాలనే అంశాన్ని అక్కడ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అది మీ మీద. మీరు చెప్పే కిషన్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. నేను ఇది ఒక 100 మంది ఎంపీలు కలిసి కేటగరైజేషన్ విషయంలోనూ లేదా క్రిమిలేయర్ విషయంలోనూ మాట్లాడిన విషయం నేను ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినాక నాకు బయట తెలిసింది. ఉన్నమాట చెప్తున్నాను. నేను పోయింది వర్గీకరణకు కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది కాబట్టి నేను కేంద్రం సపోర్ట్ ఉన్నదని నేను భావించుకుంటా కదా. అప్పుడు 2004లో కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయలేదు కదా, కానీ కేంద్రం చేసింది కదా, అంటే ఒక సూత్రబద్ధత కట్టుబడి ఉన్నది కదా. కాబట్టి నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రధానమంత్రి గారిని కలిశాను. కలిసినప్పుడు నేను తక్షణం చేయమన్నది ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ సంబంధించిన విషయంలో అమలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నట్టుగా వాళ్ళు స్వాగతించారు. ఇంకా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో డిమాండ్లు ఉన్నాయి సార్, ఇటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గనిర్దేశక సూత్రాలు అమలు చేసే విధంగా, వర్గీకరణ తక్షణం అమలు చేసే విధంగా మీరు కొంత సూచన చేయండి, అవసరం మాట్లాడండి అని కోరడం మాత్రమే చేశాను. ఇది ప్రధాన ఎజెండాగా మారిందనే విషయం నేను పేపర్లో ఇవాళ టీవీలో చూశాను. కానీ నా అభిప్రాయం నేను ఓపెన్గానే చెప్తున్నా కదా, అగ్రకులాలు దళితులను చిన్న చూపు చూస్తారు. దళితుల్లో అందరి మధ్యలో సమానత్వం, సాంఘిక సమానత్వం ఉన్నదా? మాలలు మాదిగల్ని సమానంగా చూస్తారా? మాదిగలు డక్కలోలను సమానంగా చూస్తారా? మాదిగలు చిందోలను సమానంగా చూస్తారా? మాలలు బుడగజంగాలను సమానంగా చూస్తారా? ఎందుకు అగ్రకులాలు దళితుల మధ్యలో వివక్ష బాగా ప్రదర్శిస్తున్నాం? మన మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు కదా. సాంఘిక సమానత్వం లేనప్పుడు ఆర్థిక సమానత్వం రాలేదు కదా, రాజకీయ సమానత్వం లేదు కదా. కొన్ని కుటుంబాలే ఎగిరేసుకపోతున్నాయి అనే విషయం తెలంగాణ సాక్ష్యం కదా. తెలంగాణ గడ్డ మీద 170% ఉన్న మాదిగలకు పార్లమెంట్లో ఒక సీటు లేదు. దానికి కారణం ఏంది? మేము వాళ్ళతో పోటీ పడలేకపోవడమే కదా. టిక్కెట్ తెచ్చుకునే కాడ వాళ్ళకు కబ్జా చేసుకున్నట్టుగా పార్టీలు వాళ్ళ కబ్జాలు ఉన్నాయి కదా, పార్టీల వాళ్ళ కబ్జాలు ఉన్నాయి కదా, పార్టీల వాళ్ళు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగిండ్రు కదా. దీన్ని బట్టి చెప్పండి, అగ్రకులాలు దళితుల మధ్యనే కాదు, సాంఘిక వ్యవస్థ విత్ ఇన్ ది దళితుల మధ్యలో కూడా సాంఘిక వ్యవస్థ ఉన్నది. ఆ సాంఘిక వ్యవస్థ ఉన్నంత కాలం వర్గీకరణ వ్యతిరేకించాక ఎవరికి ఉన్నది? పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా ఉన్నత కుటుంబాలే పొందాల్సిన అవసరం ఇంతకాలం చర్చ పెట్టండి. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ రిజర్వేషన్ అమలు చేసిన కాలం నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగిందా లేదా? ఇప్పుడు నేను చేశాను కదా, నేనంటే ఎదిగిన దళిత వర్గాల లీడర్ల మీద కూడా సాంఘిక వ్యవస్థ కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి అనుకుందాం. ఓకే, సాంఘిక వ్యవస్థ ఉన్నది అనడానికి అందరి మీద ఉన్నది, కానీ ఆ ఎదిగిన ఆ సాంఘిక వ్యవస్థ గురవుతున్న కులాల నుంచే అదే దళిత కులాల నుంచి సాంఘిక వ్యవస్థ గురవుతున్న కులాలు కూడా కొన్ని ఉన్నాయి కదా. నంబర్ 1, మరి ఒక కుటుంబం 50 ఏళ్ళుగా ఒక నియోజకవర్గం కబ్జా చేసుకున్నది. 50 ఏళ్ళుగా ఉన్నత ఉద్యోగాల్లోనే కొన్ని కుటుంబాలు కబ్జా చేసుకున్నాయి. ఒక ఊరు నుంచి ఆ కుటుంబం ఎదిగింది అనుకుందాం. ఆ ఊరిలోనే మాలలో మాదిగల్లో పేద కుటుంబాలు ఉన్నాయి. రాజకీయంగా వాళ్ళతో ఈ కుటుంబాలు పోటీ పడలేకపోతున్నాయి. ఉద్యోగ వర్గంలో ఆ కుటుంబాలు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు సాధించలేకుండా పోతుండ్రు. ఉన్నత చదువుకునే కాడ ఆ కుటుంబాల పిల్లలతో పోటీ చేయలేకపోతుండ్రు. అట్లాంటి ఏం చెప్తున్నాం? నేను సూచన చేశాను, క్రిమిలేయర్ను 100% ఒకవేళ వ్యతిరేకిస్తే, వీళ్ళందరూ వ్యతిరేకిస్తే, మరి సంపన్న వర్గం ఎదిగిన మన కుటుంబాలకు మన వర్గంలో ఉండబడే పేద కుటుంబాలకు మధ్యలో రిజర్వేషన్ల ప్రక్రియను పొందే కాడ కొన్ని మినహాయింపులను ఉండాలి కదా అంటున్నాను నేను అదే సూచన చేశాను. ఉదాహరణకు
ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అనుకోండి, ఎస్సీ ఎస్సీ బీసీ కట్ ఆఫ్ మార్క్స్ వేరుంటాయి. ఎస్సీ ఎస్సీలకు ఒక సమానంగా ఉంటాయి, బీసీలకు ఒక సమానంగా ఉంటాయి, ఓసీలకు ఒకటి ఉంటుంది కదా. అట్లనే ఎస్సీలో సంపన్న వర్గంగా ఎదిగిన వాళ్లకు, తెల్ల రేషన్ కార్డే ఉండి పేద కుటుంబాలకు ఉన్న వాళ్ళకి మధ్యలో కట్ ఆఫ్ మార్క్స్లో కొంత తేడా పెట్టింది అనుకోండి, అంటే ఇద్దరు పిల్లలే, ఒక డాక్టర్ పిల్లోడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పిల్లోడు ఒక ఉద్యోగానికి పోటీ పడుతున్న క్రమంలో ఒక పేద కుటుంబానికి వచ్చిన పిల్లోడికి మధ్యలో మార్క్స్లో వాళ్ళకి 80 రావచ్చు, వీళ్ళకి 70 రావచ్చు. ఫస్ట్ ప్రయారిటీ మొదటి రిజర్వేషన్ పొందే కుటుంబాలకి ఇవ్వడం వల్ల ఆ కుటుంబాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది కదా. అందులో క్రిమిలేయర్ని 100% వ్యతిరేకించే మీరు ఆ క్రిమిలేయర్ నుంచి బయటపడి పేద కుటుంబాలకు మేలు చేసే సూచనలను వాళ్ళు చేయలేకపోతున్నారు. నేను సూచన చేస్తున్నా, ప్రయారిటీ అన్న ఈ పేద కుటుంబాలకు ఉండాలి, అన్ని కులాల పేద కుటుంబాలకు ఉండాలని. ఈ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసుకునే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పి నిర్దిష్టంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల క్రితం నిర్దిష్టమైన తీర్పు చెప్పినందున ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాల్సిందిగా నేను గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముందుగా సుప్రీంకోర్టు వెలువరిచిన తీర్పులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. గౌరవ నరేంద్ర మోడీ గారు నవంబర్ 11న హైదరాబాద్లో నిర్వహించిన విశ్వరూప మహాసభకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉన్నది అని ప్రకటించడమే కాకుండా సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున అక్కడ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడే విధంగా కేంద్రం సహకరిస్తుందని, రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసే సమయంలో కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తామని నిర్దిష్టంగా ఆయన హామీ ఇచ్చిన తర్వాత రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడడం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సోలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ కూడా 3 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులోనే ఉండడం, వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉన్నదని చెప్పి సుప్రీంకోర్టుకు తెలియజెప్పడం, అందువల్ల న్యాయబద్ధమైన ఈ డిమాండ్ను ఇంకా పెండింగ్లో పెట్టొద్దని, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పి